ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో గుంపులు గుంపులుగా విడిపోయి రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న పంటలపై ఏనుగుల గుంపు దాడులు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా పుల్చెల మండలం దేవలంపేట పంచాయతీలో సోమవారం రాత్రి ఏనుగుల గుంపు పంటలపై పడి నానా బీభత్సం సృష్టించినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. దేవలంపేట పంచాయతీలోని వరి, కొబ్బరి, వేరుశనగ, మామిడి పంటలకు మంగళవారం వేకువజాము వరకు దాడుల పరంపర కొనసాగించడంతో రైతులకు తీరని కష్ట నష్టాలు ఎదురవుతున్నాయని వారు వాపోతున్నారు. సోమవారం అర్ధరాత్రి దేవలంపేటకు సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం నుంచి బదిలిన ఏనుగుల గుంపు రాత్రి వేళల్లో స్థానికంగా ఉన్న వరి, మామిడి, కొబ్బరి, వేరుశనగ పంటలపై పడి తిని తొక్కి ధ్వంసం చేసినట్లు రైతులు నారాయణ, గురుస్వామి తదితర రైతులు వాపోతున్నారు. అలాగే అడ్డొచ్చిన రాతి కోసాలను కూడా విరిచేస్తూ మామిడి చెట్లను రెండుగా చీల్చి రైతులకు అపార నష్టం కలగేలా చేస్తున్నాయని వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించి వీటిని దూర ప్రాంతాలకు తరమాలని వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పంటకు నష్టపరిహారం అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు సంబంధిత శాఖ అధికారులకు కోరుతున్నారు. వీటిని దూర ప్రాంతాలకు తరమేయాలని, లేదంటే స్థానికంగా ఉన్న రైతులకు రాత్రి వేళల్లో కంటి మీద కునుకు లేకుండా పోతుందని వారు వాపోతున్నారు.